Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale, 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం ధర దిగొస్తోంది. గత 5 రోజుల్లో 5,000 రూపాయలకు పైగా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ బంగారం ధరలు అనేవి ఇంకా తగ్గే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ ఏమన్నా పుంజుకునే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? దీని గురించి మనం మాట్లాడదాం. లైవ్లో జాయిన్ అయ్యారు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ కొంగటి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి వెలి గారు. సార్, గత 5 రోజులుగా చూస్తే 5,000 రూపాయలు తగ్గింది సార్ బంగారం ధర. అంటే ఎందుకు తగ్గింది, ఎలాంటి కారణాలు కనిపిస్తూ ఉన్నాయి? డెఫినెట్గా అండి, గత 2 ఇయర్స్గా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిన గోల్డ్ ప్రైస్ అనేది అంతకంతకు పెరుగుతూ దాదాపుగా డబల్, అంటే అంతకంటే ఎక్కువ కావడం జరగడం అందరూ కూడా చూశారు. అందుకోలేని స్థాయికి చేరుకున్న బంగారం ధర ఎప్పుడు దిగి వస్తుంది, సామాన్యులు ఎప్పుడు కొంటారు అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరంలో రకరకాల స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. ఇది అంటూ ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి అనలిస్ట్ కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే స్పెక్యులేట్ చేయగలరు కానీ నిర్ధారంగా ఎవరు చెప్పలేరు. కానీ పలు కారణాలు మనం చర్చించుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడైతే వాతావరణ పరిస్థితులు, అంటే ఆర్థిక వాతావరణ పరిస్థితులు చూస్తుంటే ఈ మధ్యనే డాలర్ అనేది ఖచ్చితంగా బలపడే సంకేతాలు కొన్ని కనపడుతున్నాయి. అసలు మనం ప్రతిసారి చర్చించుకున్న విధంగా డాలర్కి బంగారానికి ఒక ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే డాలర్ పెరిగితే బంగారం తగ్గుతుంది, డాలర్ వాల్యూ పడిపోతే బంగారం ధర పెరుగుతుంది. సో డాలర్ వాల్యూ ఎప్పుడు పడిపోతుంది అంటే మనందరికి తెలిసింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డాలర్ రేటు ఎప్పుడు పెరుగుతుంది అంటే ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్. సో అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ఈ డిసెంబర్ వరకు కట్ ఉంటుంది ఫెడరల్ రేట్లో. ఫెడరల్ రేట్లో కట్ ఉంటుంది అంటే ఖచ్చితంగా కూడా సామాన్యులకు ఉపశమనంలో అవుతుంది. దానివల్ల ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడం వల్ల ఆర్థికంగా మనీ ఎక్కువ వస్తుంది. అలాంటప్పుడు ఇన్వెస్టర్లు ఎవరు కూడా అంటే వాళ్ళ డిపాజిట్స్ని డాలర్ రూపంలోనో తర్వాత బాండ్స్ రూపంలో పెట్టారు. అలాంటి వైపు బంగారం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఫెడ్ రేట్స్ ఖచ్చితంగా తగ్గుతాయన్న తరుణంలో బంగారం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. లాస్ట్ 3-4 monthsలో వచ్చాయి. సో ఇప్పుడు డిసెంబర్లో అని అంటున్నారు ఫెడ్ రేట్ కట్స్. అందుకు బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది, కానీ దాన్ని కొంచెం స్లో డౌన్ చేస్తున్నారు, ఇంకా జరగట్లేదు. ఫెడ్ రేట్స్ కట్ అనేది ఈ మధ్యలో తగ్గియట్లేదు అనే ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ కొంచెం మార్కెట్ లో సాఫ్ట్ గా ప్లే చేసింది. అంటే బంగారం పైన డాలర్ పైన ఇంకొంచెం హోప్స్ పెట్టుకోండి అనే ఒక చిన్న సంకేతం రావడం వల్ల బంగారు రేట్లు తగ్గుతూ ఉన్నాయి కొద్దిగా. అంటే చాలా వెరీ స్లైట్ గా, కానీ అది ఎక్కువ రోజులు ఉంటుందని నేను ఊహించట్లేదు. ఎందుకంటే ఈ అనిశ్చితి అనేది కంప్లీట్ గా తొలగిపోవాలి. అంటే అదొక కారణం అయిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ మధ్య ట్రంప్ ప్రభుత్వం కూడా $1,00,000 కంటే ఆదాయం తక్కువ ప్రతి ఒక్కరికి కూడా ఒక $2,000 రిబేట్ ఇవ్వమని ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇది కూడా బంగారు విలువకు పెంచే సూచనలుగా కనపడుతుంది. సో ఓవరాల్ గా షార్ట్ కట్ లో చెప్పాలంటే డాలర్ ఎప్పుడైతే మనకు బలపడుతున్నట్టు కనపడుతున్న సంకేతాలు వచ్చాయో ఖచ్చితంగా బంగారం స్లైట్ గా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. ఇది గతంలో కూడా చాలా సందర్భాల్లో బంగారం కొద్దిగా తగ్గుతుంది అనుకుంటే ఒక్కసారిగా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఒకసారి మనం పరిశీలిస్తే ఇప్పుడు తగ్గుతూ 5,000 తగ్గినటువంటి నేపథ్యంలో ఇది ఒక భారీ పెరుగుదలకు ఒక సూచిక అనే చర్చ కూడా వినిపిస్తుంది. ఏమంటారు? డెఫినెట్ గా అండి, ఎందుకంటే ఈ బంగారం అనేది ఎలా ఉంటుందంటే ఇందులో కొద్దిమంది షార్ట్ టర్మ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఎంటర్ అవుతారు. అంటే ఈ యొక్క వొలటైల్ మార్కెట్ లో చాలా రిస్క్ ఉన్న వాళ్ళు ఎంటర్ అవుతారు. మనలాంటి సామాన్యులు చాలా వరకు ఇందులో ఎంటర్ కారు. ఎందుకంటే సడన్ గా ఒక 10 lakhs 20 lakhs గోల్డ్ తీసుకుని ఒక 30 days 60 days పీరియడ్ లో మనం సెల్ చేసుకుందాం అనే ఒక రిస్క్ తీసుకునే బయర్స్ ఉంటారు. అలాంటి సమయంలో ఎలా ఉంటుందంటే బంగారం మన పెరిగింది, మన తగ్గినప్పుడు అలా తీసుకొని వాళ్ళకు ఒక రేట్ వచ్చిన తర్వాత అంటే 129 130 per 10 grams వచ్చింది అనుకోండి, అప్పుడు సెల్ చేసేస్తారు. సో ఇలాంటి కారణాలు ఉంటాయి. కానీ బంగారం స్థిరంగా మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారంటే 1 to 2 years 3 years టైం పీరియడ్ కి మీరు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ సాధనమే. అంటే చాలా మంది స్పెక్యులేట్ నేను చూశాను, 60,000కి పడిపోతుందా 70,000కి పడిపోతుందా, అసలు అటువంటి ఆస్కారం అయితే లేదు. 100% నేను చెప్పగలను, బంగారం 1,00,000 కింద పడే ఆస్కారం ఉండదు. స్టెబిలైజ్ అవుతుంది. అంటే గ్రోత్ ఇట్లా భారీ పెరుగుదల ఆగిపోవచ్చు, కానీ తరగడం అంటూ అయితే ఖచ్చితంగా ఉండదు అనేది నా అభిప్రాయం. సరే, ఒకవేళ పెరిగే ఛాన్సులు ఉంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఎంత టచ్ అయ్యే అవకాశం ఉంది సార్? ఇప్పటికే భారీగా పెరిగింది.
అలా ఏమైనా చెప్పడానికి అవుతుంది? డెఫినెట్ గా అంటే మనం స్పెక్యులేట్ చేయలేము. అంటే ఇప్పుడు MCX అంటారు కదా, గోల్డ్ ఎక్స్చేంజ్, అంటే ప్రపంచంలోనే #1 గోల్డ్ ట్రేడ్ ఫండ్. వాళ్ళ ప్రెడిక్షన్ ఎలా ఉంది అంటే 4000, ఇప్పుడు వచ్చేసి మనం మాట్లాడుతున్న టైంలో 4100 1 ounce ఆఫ్ గోల్డ్ డాలర్స్ ట్రేడ్ అవుతుంది. 4500 అంటే దగ్గర దగ్గర ఒక 10 to 15% ఒక ప్రెడిక్షన్ ఉంది. అంటే ఇయర్ ఎండ్ లేదా మనకు గతంలో బాగా జనవరి పెరిగినప్పుడు కూడా సార్ ఈ డిసెంబర్ కల్లా 1,50,000 అవుతుంది 10 గ్రాముల మేలు బంగారం ధర అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది. సో నేను ఇప్పుడు కూడా అదే అంటానండి. 10% అంటే 1,25,000 1,30,000కి 10% అబౌవ్ 140 145 పెరిగే అవకాశం ఉంది అని వరల్డ్ వైడ్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. కానీ 2026 ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పైన, తర్వాత జియో పొలిటికల్ టెన్షన్స్, యుద్ధ వాతావరణం తొలగిపోవడం, తర్వాత ఇన్ఫ్లేషన్, రైట్, ఆర్థిక మాంద్యం, ఈ 3 చాలా టాప్ రీజన్స్ అండి. 4వ అంశం మనం లాస్ట్ 2 years చూసాము, సెంట్రల్ బ్యాంక్స్ కొనుక్కునే బంగారు నిల్వలు. ఈ 4 అంశాలు ప్రధానంగా 2 సంవత్సరాలు బంగారు ధరని పరుగులు పెట్టించాయి. సో ట్రంప్ తీసుకున్న ఆర్థిక విధానాలు, ఒకవేళ ఫెడరల్ ట్యాక్స్ రేట్స్ ఇంకా కట్ అయితే, డాలర్ మీద ఆశలు, డాలర్ మీద నమ్మకం లైట్ గా సన్నగిల్లితే బంగారు మీరు అంటున్నట్టు 2-2.5 లక్ష స్థాయికి నెక్స్ట్ ఇయర్ వెళ్ళడంలో ఎటువంటి సందేహము ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గత 2 సంవత్సరాలు మనం చూసాం. అదే ట్రంప్ కొంచెం బలంగా నిర్ణయం తీసుకొని ఫెడరల్ రేట్స్ ని ఇంకా పెంచడము లేదా స్థిరంగా పెట్టుకుంటే డాలర్ల రూపంలో ఉన్న పెట్టుబడులు పెట్టుకున్న ఎవరు కూడా దాన్ని వెనక్కి తీసుకోరు. ఎందుకంటే మనకు US డాలర్ రిటర్న్స్ చాలా హై ఉంటది. అంటే అందులో వచ్చే రేట్స్ మీద చాలా నమ్మకం ఎక్కువ ఉంటుంది. సో అవి కట్ చేయనంత వరకు ఈ రేటు పెరుగుతుందని అయితే నేను అనుకోవట్లేదండి. సో అది ఒకవేళ కట్ చేసి డాలర్ స్వల్పంగా బలహీనపడితే ఖచ్చితంగా బంగారు ఇంకా పరుగులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు వీళ్ళ బంగారు కొంటుంటే ఖచ్చితంగా 2-3 అంశాలని సరే ఇప్పుడేమన్నా డాలర్ బలహీనపడే ఛాన్సెస్ ఎక్కడైనా కనిపిస్తున్నాయా ప్రెసెంట్? ఖచ్చితంగా. అంటే మనకు ఫెడరల్ ఇప్పుడు ఎప్పుడో 6 నెలల నుంచి అంటున్నారు ఇంకా నెక్స్ట్ ట్యాక్స్ రేట్ కట్ అవుతుంది, ఫెడరల్ రేట్ కట్ అవుతుంది అని ట్రంప్ ప్రభుత్వం చెప్తుంది. అంటే అక్కడ ఉండే సామాన్య ప్రజలకు ట్యాక్స్ రేట్లు తగ్గడం వల్ల, వాళ్ళకు వడ్డీ రేట్లు తక్కువడం వల్ల రుణాలు సులభం అవుతాయి, అక్కడ ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది, ప్రజల చేతిలో డబ్బు ఎక్కువ వస్తుంది, దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కానీ బంగారు ధరకి అది పరుగులు పెట్టే అవకాశం ఉంది. డిసెంబర్లో ఎక్స్పెక్టేషన్ ఉందండి, ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్ అనేది ఉంది. కానీ సంకేతాలు ఎలా వస్తున్నాయంటే పెరుగుతున్న ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని అది కట్ చేయొద్దు అని ఆర్థిక నిపుణులు ట్రంప్కి సలహా ఇచ్చినట్టు సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. సో కాబట్టి అది చూసుకుంటే బహుశా బంగారు ధర మనకి ఇంకా స్థిరంగా ఉండే అవకాశం ఉంది. కానీ పొరపాటున ఆ ఫెడ్ ట్యాక్స్ రేట్స్ కింద కట్ అయితే ఖచ్చితంగా బంగారుని పెరుగుదలని ఎవరు కూడా ఆపే సాధ్యమైతే కాదు. సరే, ఇంతకుముందు మీరు ఒకటి చెప్పారు, బంగారం హెచ్చుతగ్గులకు సంబంధించి 4 ప్రధానమైన కారణాలు ఉండొచ్చు అని చెప్పి, ఈ డాలరు బలపడటం కావచ్చు, లేదంటే ఏ యుద్ధ వాతావరణం కావచ్చు, ఇలాంటి రీజన్స్లో ఏది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది సార్? ఎక్కువగా 2 సంవత్సరాలుగా మనకు చూసినది ఎక్కువ ప్రభావం చూపించింది. ప్రతి దేశము కూడా సెంట్రల్ బ్యాంకు తమ యొక్క బంగారు నిల్వలను పెంచుకుంటూ వెళ్ళాయి. వాళ్ళ విదేశీ నిల్వలు డాలర్ల రూపంలో డీడాలరైజ్ చేసుకుంటూ బంగారు పర్సెంటేజ్ పెంచుకుంటూ వెళ్ళాయి గత 2 సంవత్సరాలుగా. మనం ఒక ఇండియానే చూసుకుంటే ఈ సంవత్సరమే 50 టన్నుల గోల్డ్ని మన RBI కొనింది. నెక్స్ట్ ఇయర్ ఎంత కొంటుంది? అలా చైనా కానీ, జపాన్ కానీ, బ్రిటిష్ కానీ, జర్మనీ కానీ పెద్ద పెద్ద దేశాలు వారి బ్యాంకుల్లో బంగారు నిల్వల్ని పెంచుకుంటూ పోతే అది నంబర్ 1 కారణం అండి బంగారు రేట్లు పెరగడానికి. నంబర్ 2 డాలర్ యొక్క ప్రభావము, డాలర్ పైన ఆశలు అవి. కానీ ఈ రెండింటికంటే కూడా మీరు అడిగినది నేను చెప్తే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు ఎప్పుడూ కూడా ప్రపంచ వాతావరణం, అంటే యుద్ధ వాతావరణము, ఆర్థిక అనిశ్చితి ఎప్పుడైతే ఉందో, గ్లోబల్ టెన్షన్స్ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా బంగారం వైపే చూస్తారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలాంటి సిచ్యువేషన్ లేదుగా, అంత కొంచెం ప్రశాంతంగానే కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా అవి సర్దుకోలేదు. అంటే అవి అది చూసారా, ముసురు కప్పుకున్నట్టు అది ఎప్పుడు నిప్పులా కనపడుతుంది. ఏ రకంగా కూడా, ఎందుకంటే ఈ రష్యా ఎప్పుడు ప్రతి చర్యకు వెళ్తుందో, ఒక పెద్ద చర్యకు వెళ్తుంది ఉక్రెయిన్ పైన అని ఒక స్పెక్యులేషన్ కూడా ఉంది. ఏ రోజైనా సరే రాత్రి ఒక పెద్ద జరగచ్చు దాడి అని ఒక స్పెక్యులేషన్ ఉంది. అలాగే ఇజ్రాయెల్ టెన్షన్ ఉంది, మన దేశం ఒక యుద్ధ టెన్షన్స్ కొన్ని ఉన్నాయి పాకిస్తాన్ తో. ఇవి ఎప్పుడు కూడా ఈ అగ్గి ఎప్పుడైనా రాసుకోవచ్చు. అమెరికా ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయొచ్చు ఇందులో. సో ఇవి కూడా క్లోజ్ గా చూసుకోవాలి. ఇవి ఎందుకు నేను చెప్తున్నాను అంటే, మీరు
ప్రముఖంగా ఒక బంగారు ఇన్వెస్టర్ అంటే ఈ వీడియో చూసే వాళ్ళ ఆసక్తిగా మీరు వింటే, ఒక ఇన్వెస్టర్గా ఈ కారణాలు మీరు చూడకుండా ఇగ్నోర్ చేసి ఎవరో చెప్పింది, ఎక్కడో చెప్పింది, పెరుగుతుందా తగ్గుతుందా ఎందుకు అనే అంశాలు తెలుసుకోకుండా మీరు దాన్ని అమ్ముకోవడమో లేదా కొనడమో చేస్తే అది కొంచెం మీరు తెలివి లేకుండా తీసుకునే చర్యగా నేను చెప్పగలను. ఓకే సార్, ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ వీడియో ద్వారా చాలామంది ఆసక్తి ఏంటంటే 5 రోజుల్లో 5,000 తగ్గింది, ఇప్పటికిప్పుడు నెక్స్ట్ వారంలో ఏం జరగబోతుంది, పెరుగుతుందా తగ్గుతుందా, ఏం చెప్తారు సార్? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు నా దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయండి, ఈ రోజు నేను బంగారం కొనాలనుకుంటున్నాను అనుకోండి, ఇమ్మీడియట్ గా వెళ్ళి ఒక 25% కొనండి. 25% ఈ రోజు ఈ ప్రైస్ లో కొనండి. ఓకే, ఒక 25% నేను ఒక 2 months ఖచ్చితంగా ఆగమని చెప్తాను, తీసుకోండి. కానీ ఈ మధ్యలో ఎప్పుడైనా ఫెడ్ రేట్స్ తగ్గాయి అని చెప్పి ఒక న్యూస్ మీ దగ్గరకు వచ్చిందా, ఖచ్చితంగా మిగిలిన 50% కూడా కొనండి. ఫెడ్ రేట్స్ అనే వాటి కోసం కొంచెం ఆగండి, ఎందుకంటే అది ఖచ్చితంగా ప్రైస్ నిర్వర్తిస్తుంది. కానీ మీరు ఎప్పుడు కూడా బంగారు 2 to 3 years స్పాన్కి ఇన్వెస్ట్ చేయండి. షార్ట్ టర్మ్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బంగారు సాధనం కాదు, ఇది షేర్ మార్కెట్ ఖచ్చితంగా కాదు. కొద్దిమంది బెనిఫిట్ పోయి ఉండొచ్చు, కొద్దిమంది నష్టపోయి ఉండొచ్చు. ఇది సామాన్య ఇన్వెస్టర్స్కి ఖచ్చితంగా అటువంటి రిస్క్ తీసుకోవద్దని మాత్రం చెప్తానండి. సార్, ఇప్పుడు 5 రోజుల్లో 5,000 తగ్గింది, 10 రోజుల్లో 10,000 తగ్గే అవకాశం ఉందా? అలాంటి స్కీమ్లు అలాంటివన్నీ ప్రెడిక్షన్స్ ఏం లేవండి. నాకు తెలిసి స్టెబిలైజ్ గా ఉంటుంది. మీరు చూడండి 2-3,000 మళ్ళీ నెక్స్ట్ 2 weeks లో పెరిగే అవకాశం ఉంది. అంతకంత ఫాస్ట్ గా పడిపోతుంది అని అయితే నేను స్పెక్యులేట్ చేయను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ అండి.